శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ గోవిందాయ నమో నమః. కోటి పుణ్యాల సాటి ముక్కోటి ఏకాదశి అండి. మరికొన్ని రోజుల్లో అతి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి వచ్చేస్తోంది. అసలు ఈ ముక్కోటి ఏకాదశి తిథి ఎప్పుడు, పూజా నియమాలు ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయండి. నెలకి 2 ఏకాదశులు అన్నమాట. ఒకటి శుక్ల ఏకాదశి, ఇంకోటి కృష్ణపక్షంలో వచ్చే 2వ ఏకాదశి. ఈ 24 ఏకాదశుల్లో కూడా అన్నింటికన్నా మహాంతరమైనది ముక్కోటి ఏకాదశి అండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనము చక్కగా ఇంట్లో పూజ జరిగిన తర్వాత చాలా ఆలయాల్లోని ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అంటే ఉత్తరం వైపు ఒక ప్రత్యేకమైన దారిని ఏర్పరుస్తారు. ఆ దారిలోంచి, ఆ ఉత్తరం దిక్కు నుంచి స్వామిని మనం దర్శించుకుంటే ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత అన్నమాట, ఆనవాయితీ. ముక్కోటి ఏకాదశి తిథి వివరాలలోకి వెళ్ళిపోదాం. శ్రీ క్రోధినామ సంవత్సరం హేమంత ఋతువు 10 జనవరి 2025 తారీఖున ముక్కోటి ఏకాదశి సూర్యోదయం తిథి. అంటే ఏకాదశి సూర్యోదయం తిథికి వచ్చింది కాబట్టి మనందరం 10 జనవరి 2025 తారీఖున జరుపుకోవాలి. ఏకాదశి తిథి 9 జనవరి మధ్యాహ్నం 12:23కి ప్రారంభం అవుతోందండి. అందుకని మనందరం కూడా 10వ తారీఖున ఈ ముక్కోటి ఏకాదశి జరుపుకోవాలి. మార్గశిర మాసం మొత్తం కూడా కృష్ణయ్యకి చాలా ప్రీతికరమండి. అలాగే ఆ మార్గశిర మాసంలో మధ్యలోని ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అసలు ఏం జరుగుతుంది, ఏకాదశి అని తిథి ఎందుకు వచ్చిందంటే, పూర్వకాలంలో మురాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ మురాసురుడికి ఆ విష్ణుమూర్తికి చాలా పెద్ద యుద్ధం అయింది. ఈ రాక్షసుడు ఏం చేశాడంటే, ఒక నీటిలోకి వెళ్ళి దాక్కుంటాడు స్వామికి కనిపించకుండా. స్వామి ఎన్నో రోజుల నుంచి యుద్ధం చేసి ఆయనకి కొంచెం అలసట వచ్చి ఒక గృహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. ఈ నీళ్ళలో దాక్కున్న మురాసురుడు బయటికొచ్చి గద తీసుకుని ఆ గృహలోకి వెళ్ళి ఆ విష్ణుమూర్తి మీద గదతో అంటే ఆయన్ని వధిద్దాము అనుకుంటారు. స్వామివారు పడుకుంటున్నప్పుడు ఆయన చుట్టుపక్కల ఒక కాంతివంతమైన వెలుగు అంటే తేజస్సు ఉంటుందండి. ఈ తేజస్సు నుంచి ఒక స్త్రీ రూపం వస్తుంది. ఆ స్త్రీ రూపం కింద ఆమె ఈ మురాసురుణ్ణి వధిస్తారు. అంటే స్వామి ఆ రోజు నుంచి ఈ స్త్రీ రూపానికి ఏకాదశి అని నామకరణం చేస్తారు. ఆవిడికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారు అంటే, నెలలో చాలా ముఖ్యమైన తిథి ఏకాదశి. అందుకని మన నెలలో 2 ఏకాదశులు వస్తాయండి. 2 ఏకాదశులు, ఒకటి శుక్లపక్షంలోని, ఇంకోటి కృష్ణపక్షంలోని. ఈ ఆడస్వరూపానికి స్వామి అంత ప్రీతికరమైన ముఖ్యమైన తిథిగా మార్చారనమాట. ఈ ఏకాదశి రోజు మనం ఏం చేస్తాము, తెల్లవారంతా కూడా ఉపవాసం ఉండాలండి. ఉండి వీలైన వాళ్ళు తప్పకుండా జాగారం చేసి ద్వాదశి రోజు విష్ణుమూర్తికి పారాయణ చెయ్యాలి. అంటే విష్ణు చదువుకోవడమో, లేదంటే గోవిందనామాలు చదువుకోవడమో, లేదంటే విష్ణు అష్టోత్తరం చదువుకోవడమో, మనకి ఏది తోస్తే అది. ఉపవాసం ఉండలేని పెద్దవాళ్ళు, లేదంటే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు అయితే అల్పాహారం తీసుకుని ఈ ఏకాదశి రోజు ఉండండి. అలాగే ఈరోజు ఏకాదశి రోజు తప్పకుండా తులసి తీర్థంతో మొదలు పెట్టండి. అంటే అల్పాహారం అంటే మనము ద్రవ పదార్థాలు తప్పకుండా తీసుకోవచ్చండి. ఏదైనా పళ్ళు తిని ఉండొచ్చు. ఎక్కువగా ద్రవ పదార్థాలు అంటే తులసి తీర్థం మటుకు తప్పకుండా తీసుకోండి. ఎప్పుడైతే మనం తులసి నీళ్ళు తాగుతామో ఈ తులసిలోని దైవం ఉంటుందంట.
ఆ తులసి తీర్థం ద్వారా మన మానవ శరీరంలోకి దైవ స్వరూపము వెళ్తుంది అంటారు. అంటే మనలో ఉన్న చెడుదంతా తీసేసి దైవ రూపం ఉంటుంది. ఈ అతి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు మనం ముందుగా పూజ అయిన తర్వాత చేయాల్సిన పని తులసి తీర్థం పుచ్చుకోవడం. దాని తర్వాత మీకు ఏం తోస్తే ఆ పళ్ళో అల్పాహారమో తీసుకుని ఉపవాసం ఉండి మొత్తం తర్వాత గుడికి వెళ్ళండి. ఉత్తర ద్వారం వైపుని స్వామిని దర్శనం చేసుకోండి. ఒకవేళ మీకు గుడికి వెళ్ళలేమండి, మాకు అవ్వదు, కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు మనము అన్నీ కూడా లైవ్లో స్వామిని టీవీలో చూపిస్తున్నారు. వెళ్ళలేకపోయిన వాళ్ళు తప్పకుండా టీవీలో చూడొచ్చు. లేదు అంటే కళ్ళు మూసుకుని స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించుకోండి. మన ఇల్లే గుడిగా భావించుకుని అందులోనే స్వామి ఉన్నారు అనుకుని చక్కగా ధ్యానాన్ని సమర్పించుకోండి. అసలు కార్తీక ఏకాదశి రోజు నారాయణుడు నిద్రలోంచి బయటికి వస్తారు. ఆయన 4 నెలల పాటు నిద్రలో ఉంటారండి. తర్వాత కార్తీక మాసం తర్వాత ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారాన వైకుంఠ దర్శనము స్వామి అందరికీ ప్రసాదిస్తారు. ఈరోజు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు స్వామి దర్శనం కోసం. అంటే నిద్ర లేచిన తర్వాత ఆ నారాయణ్ణి చూడడం కోసం. అందుకనే ముక్కోటి దేవతలు వైకుంఠానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. అలాగే ఉత్తర ద్వారం వైపు నుంచి ఈ దేవతలందరూ కూడా వైకుంఠంలోని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అందుకనే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు. అంటే ముక్కోటి ఏకాదశనో లేదా వైకుంఠ ఏకాదశనో. మనందరికీ కూడా ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంటుంది. ఆ స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు అక్కడున్న ముక్కోటి దేవతల్ని కూడా దర్శించుకున్నంత ఫలితం ఉంటుంది అని భావిస్తారు. అందుకనే మనం ఏ ఏకాదశి పూజ చేయలేకపోయినా సంవత్సరంలో ఈ ఒక్కరోజు ఆ నారాయణ్ణి పూజించుకుంటే చాలండి. అందుకని తప్పకుండా మనకి తోచిన దాంట్లో ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆ నారాయణుడితో పాటు ఈ ముక్కోటి దేవతల కనుచూపు మనందరి మీద పడి వాళ్ళ ఆశీస్సులు మనకి కలగాలి అని అందరికీ కూడా విష్ణుమూర్తితో పాటు ఆ ముక్కోటి దేవతలు చూపు మన మీద పడి వాళ్ళ ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమాత్రే నమో నమః.